സോറി മാം, ക്യാബൊന്നും ഇപ്പോൾ അവൈലബിൾ അല്ല. എത്രയായി? 50 രൂപ. హే ట్రావెలర్స్, ఇప్పుడు మనం కన్నూరు బస్ స్టాప్లో ఉన్నాం. ఇక్కడ నుంచి కల్పెట్ట వెళ్ళిపోతున్నాం. కల్పెట్ట అనేది ఒక హిల్ స్టేషన్ గైస్, వయనాడ్ అనే డిస్ట్రిక్ట్లో ఉంది. సో అక్కడ చూడడానికే ఉంటాయి, యా ఓకే. సో కల్పెట్టలో చూడడానికే ఉంటాయి లోకల్ అట్రాక్షన్స్ అండ్ తినడానికి ఫుడ్ ఎలా ఉండిపోతుంది చూసేద్దామా? కమాన్ గైస్, లెట్స్ గో. హలో, చెప్పు. కన్నూరు కేరళలో ఏమని చెప్పు. 6 days. నేను మళ్ళీ చేస్తా. శ్రావ్య, మీరేంటి ఇక్కడ? పర్సనల్ ట్రిప్. ఐఎమ్ యువర్ ఫ్యాన్. ఐ లవ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ. సెలబ్రిటీస్ అందరూ ఇలానే ఉంటారా? ఏం కావాలి? ఒక్క సెల్ఫీ. సారీ. మళ్ళీ ఇలాంటి మూమెంట్ వస్తుందంటారా? ఫోన్. యా. థ్యాంక్ యూ. బట్ ప్లీజ్ డోంట్ ట్యాగ్ మీ. షూర్. ఐఎమ్ సిద్ధార్థ్. ఎక్కడి వరకు? హైదరాబాద్. హైదరాబాద్కి వెళ్ళే బస్సులు ఇక్కడికి వస్తాయా? సో డైరెక్ట్గా హైదరాబాదే? డైరెక్ట్గా. నైస్. ఇంకెక్కడ ఆగట్లేదు? కెన్ యూ ప్లీజ్ లీవ్ మీ? ఓకే, షూర్. నేను కూడా హైదరాబాద్ వెళ్ళాలి. సో ఈ బస్సే ఎక్కాలి. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు షూట్ చేస్తున్నారు? సారీ, ఇంక తీయను. థంబ్నెయిల్ కోసం. వాట్? యాక్చువల్లీ నేను ఒక ట్రావెల్ బ్లాగర్ని. నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, సిద్ధార్థ్ తెలుగు బ్లాగ్స్. ఒకసారి మీ ఫోన్ ఓపెన్ చేయండి, చూపిస్తా. నా దగ్గర ఫోన్ లేదు. ఫోన్ లేదా? ఎస్, నాకు నచ్చదు. అలా ఎలా? ప్లీజ్, ఇది నా పర్సనల్ ట్రిప్. నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలీదు. అయితే 100K వ్యూస్ పక్కా. ఇదే వీడియో ఓ మంచి స్టోరీ చేసి పెడితే 100K వ్యూస్ పక్కా. థంబ్నెయిల్ కూడా రెడీ. సింగర్ శ్రావ్య, కేరళలో ఖాళీగా. శ్రావ్య, are you getting down? శ్రావ్య, శ్రావ్య,
సారీ అండి. ప్లీజ్ అండి, ఆల్రెడీ నా లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అయితే 1 మిలియన్ వ్యూస్ గ్యారంటీ. అర్థం కాని వాళ్ళకి ఎంత చెప్పినా వేస్టే. ఇప్పుడు నేను ఏం చేశాను? మీరేం చేయలేదు, ప్లీజ్ లీవ్ మీ. యాక్చువల్లీ అయ్యోనో యూట్యూబ్ ఛానల్ అండి. జాబ్ కూడా క్విట్ చేసి రన్ చేస్తున్నాను. దానికి నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఒక్క వీడియో కోసం. మీలాంటి సెలబ్రిటీ ఎప్పుడు నా ఛానల్లో వీడియో చేయలేదు. ఆల్మోస్ట్ 6 months నుంచి రన్ చేస్తున్నా. 10,000 సబ్స్క్రైబర్స్ కూడా లేరు. అందుకే అడుగుతున్నా, ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్. ఓకే నా ప్లీజ్ స్టే అవే, లేకపోతే మీ మీద కేసు ఫైల్ చేస్తాను. నాకు మలయాళం కూడా వచ్చు. అంటే మీరు మలయాళీయా? నా గురించి మీకు అనవసరం. కల్పెట్టే వెళ్ళాలి కదా మీరు. ఎలా వెళ్తారు? ఎలా వెళ్తారు? నాకు ఇది కొత్త ఏం కాదు, ఎవ్రీ ఇయర్ వస్తాను. నేను వెళ్ళగలను. ఎవ్రీ ఇయరా? అయినా 40 kilometers. ఓకే, లెట్స్ డూ సంథింగ్. మీరు నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి, కల్పెట్ట వెళ్ళే లోపే క్యాబ్ తీసుకుందాం. దారిలో ఇవ్వండి జర్నీలో. ఫ్రీగా ఏమొద్దు, ఐల్ పే ఫర్ ద క్యాబ్. మీరు ఎప్పుడు పోస్ట్ చేయమంటే అప్పుడే పోస్ట్ చేస్తా. ప్లీజ్ కమ్ హియర్. నాకు మళ్ళీ లైఫ్లో కనిపించొద్దు. కనిపించను. ఈ వీడియో ఇప్పుడే పోస్ట్ చేయొద్దు. పక్కా. మీ మెయిల్ ఐడి ఇవ్వండి. ఎందుకు? ఎప్పుడు పోస్ట్ చేయాలో నేను మెయిల్ చేసి చెప్తా. ఓకే, యూ వెయిట్ హియర్, ఐల్ గెట్ ఎ క్యాబ్. పుట్టింది ఇక్కడే, కానీ 7 years అయ్యాక ఫ్యామిలీ కన్సర్న్స్ వల్ల హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, మీకు ఇక్కడ ఫేవరెట్ ప్లేస్ ఏమైనా ఉందా? మున్నార్లో ఒక చర్చ్ ఉంటుంది. ఓ ఓకే. మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఎలా? అమ్మమ్మ సంగీతం టీచర్. సో ఓకే, మీరు పెద్దగా ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు అనుకుంటా కదా? నాకు ఫోకస్ నచ్చదు. ఓ, లవ్ లైఫ్ అంటే ఎవరు అప్రోచ్ అవ్వలేదా? అయ్యారు, కానీ ఇట్ జస్ట్ డిడ్ంట్ హ్యాపెన్. ఓకే, అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? ప్రస్తుతానికైతే పాటలు ఏం రావట్లేదు. ఇప్పుడు ఒకవేళ వచ్చినా కూడా పాడే ఇంట్రెస్ట్ లేదు. అంటే వస్తే పాడడానికి మీకు ఓకేనా? ఆహా, ఇప్పుడు వచ్చినా పాడే ఒపీనియన్ లేదు అంటున్నా. ఓకే, మీరు సోలో ట్రిప్స్ ఎక్కువ చేస్తుంటారా? నాతో నేను టైం స్పెండ్ చేయాలనిపించినప్పుడు ఎప్పుడైనా. ఓకే, మీరు చూడ్డానికి బాగుంటారు కదా, సో ఎప్పుడైనా స్క్రీన్ మీద కనిపించే ఛాన్స్ ఉందా? ఒకసారి కట్ చేయండి. పర్లేదు, ఎడిటింగ్లో తీసేస్తా. ఒకసారి కట్ చేయండి, చెప్తా. ఓకే, ఇక్కడితో ఆపేస్తే బెటర్. కాదు, ఇంకా డిస్టర్బ్ చేయనని చెప్పారు. ఓకే, లెట్ మీ కంక్లూడ్. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రావ్య గారు. థ్యాంక్స్ ఫర్ యూర్ వాల్యుబుల్ టైం. మీ నేమ్ శ్రావ్యానా, ఇంకేమైనా ఉందా? ఎస్, ఓన్లీ శ్రావ్య. అంటే సర్ నేమ్ లాంటివి ఏమైనా? నో నో, యూ కెన్ కాల్ మీ శ్రావ్య. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ స్టే ఎక్కడ? నెక్స్ట్ జంక్షన్లో దిగిపోతాను. అంటే మీరేం బుక్ చేసుకోలేదా? చేసుకున్నా, కానీ నీకు చెప్పను. నాకు చెప్పొద్దు, డ్రైవర్ చెప్తే డ్రాప్ చేసేస్తాడు. అవసరం లేదు. నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు, మీకు లంచ్ ఆఫర్ చేస్తా, అయిపోయాక డ్రాప్ చేసేస్తా. నో, ఇట్స్ ఓకే. మీరు నన్ను మరీ ఒక విలన్లా చూస్తున్నారు. ചേട്ടാ, ഇവിടെ നിർത്തുക. మై షేర్. నేను పే చేస్తాను. అవసరం లేదు, తీసుకోండి. శ్రావ్య, నా షేర్ కూడా. మొత్తం పే చేస్తా అని చెప్పి తీసుకొచ్చారు. అవును, అంటే బడ్జెట్ తక్కువ ఉంది. ఇప్పుడు ఇటుకి పే చేస్తే ట్రిప్ డెఫిసిట్లో నడుస్తుంది. అందుకే అంటే మీరు ఇంటర్వ్యూ ఇస్తారని అలా చెప్పాను. థ్యాంక్ యూ. మీకు హైదరాబాద్ వెళ్ళిన వెంటనే ఇచ్చేస్తాను. శ్రావ్య, మీ నెంబర్ ఇవ్వండి. అవసరం లేదు. పో, నా నెంబర్ అన్నా తీసుకోండి. 798. శ్రావ్య, శ్రావ్య,
శ్రావ్య మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్న ఇవ్వండి, ట్రాన్స్ఫర్ చేస్తాను. నో ప్లీజ్. ఓకే ఫైన్. చేటా మొత్తంగా. എത്രയായി? 150 രൂപ. ചേട്ടാ ഒരു മിനിറ്റ്. ഓക്കെ ചേട്ടാ ഞാനൊന്ന് വാലറ്റ് മറന്നു, നിങ്ങൾ അങ്ങോട്ട് കൊണ്ടുപോ. ഓ ശരി. സർ പേഴ്സ് മറന്നു. ഓ താങ്ക് യു. ഓക്കെ ഇവിടെ. ഓ ശരി. సో ఫ్రెండ్స్ మన బ్రంచ్ అయితే అయిపోయింది. పుట్టు విత్ ఫిష్ కర్రీ. ఫుడ్ కూడా అయిపోయింది మీకు చూపించడానికి. ఈ వాటర్ ఒకటి ఉంది, ఏదో కలర్ వాటర్, రూట్ ఏదో కలుపుతారంట, నాకు తెలియదు, బట్ చాలా బాగుంది, హెల్దీ అంట కూడా. అండ్ మన బ్రంచ్ అంతా కలిపి 170 రూపీస్లో అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం రిసార్ట్కి వెళ్దాం. బిఫోర్ దట్ మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. మన ఛానల్లో ఒక సెలబ్రిటీ ఇంటర్వ్యూ పోస్ట్ అవబోతుంది. ఎప్పుడైనా నేను మీకు త్వరలోనే చెప్తాను, బట్ ఆ సెలబ్రిటీ ఎవరు అనుకుంటున్నారు? సందడి కామేశ్వరి శ్రావ్య. എത്ര നേരം എന്ന് പറഞ്ഞാൽ വെയിറ്റ് ചെയ്യാ? അവനെ കണ്ടില്ല, അവൻ ഇവിടെ തന്നെ വരും. എൻ്റെ ട്രിപ്പ് പോകൂലേ? ചേട്ടാ എന്നെ റിസോർട്ടിൻ്റെ അവിടേക്ക് കൊണ്ടുപോ. ഓൾറെഡി എൻ്റെ പേരിൽ അവിടെ ബുക്കിംഗ് ഉണ്ട്. ആ ശരി. నిన్ను చేరాని దురమరిచి అలసిపోవలే, ఏమైందో ఎదకు ఈ వేళ. ఎక్స్క్యూజ్ మీ, എന്താ? డిడ్ ఎనీవన్ చెక్ విత్ ద నేమ్ శ్రావ్య? ഇല്ല ഇല്ല. శ్రావ్య సింగర్? ഇല്ല. కుట్టి శ్రావ్య, గ్రీన్ డ్రెస్? അറിയില്ല. యో పెన్?
1 paper also. Hmm. 1 minute. మనసు మాటున మదిని మీటిన కలల తీరము నీకు సొంతము చొరవ చూపవ నన్ను చేరవ నన్ను నీలో కలుపుకోవా ఎవరు నీవని ఎవరు నేనని కుదురు మరచిన అడుగునడగని మనసు దాచిన ఊసు నీదని తెలుసుకోవా మనసులో నీలా ചേട്ടാ ആരാ? ശ്രാവ്യ പേരിൽ ഒരു ബുക്കിംഗ് ഉണ്ട്. മോളെ അന്വേഷിച്ച് ഒരാൾ വന്നായിരുന്നു. ആര്? ഒരു മിനിറ്റ്. హలో శ్రావ్య, వీడికి అర్థం కాకూడదని అచ్చ తెలుగులో రాస్తున్నాను. మీ సాంగ్ విన్నాను, చాలా బాగుంది. మీ బుకింగ్ చూసి ఎక్కడి వరకు వచ్చాను. వీడేదో మలయాళంలో తిడుతున్నాడు. చాలాసేపు తర్వాత నాకు అర్థమైంది మీరు ఇంకా రాలేదని. మీ వాలెట్ నా దగ్గరే ఉంది. ఇది నా నెంబర్, కాల్ చేయండి. మీ సిద్ధార్థ్. ചേട്ടാ ഞാനൊരു ഫോൺ കോൾ ചെയ്തോട്ടെ? ഓ శ్రావ్య. ఎస్. హే సింగర్, మీ పాట ఎదిరిపోయింది. ఎక్కడున్నారు? అక్కడే ఉండండి, నేనే వస్తున్నాను. చేటా యూటర్న్ రిసార్ట్. చినుకు జారిన మేఘమై మది మెల్ల మెల్లగా తేలికైనది నన్ను ఉసిరిన తెరలు వీడగా మనసులో తన రూపు కనని సుడులు తిరిగిన నీలి కనులతో నిన్ను చూడగా వేచి ఉన్నా గడియ గడియకు గుండె లోతున నిన్ను కలిసి ఊహని సమవని సో మీన్. కనీసం థ్యాంక్స్ అన్న చెప్పాలి కదా. ఇందులో క్యాష్ ఉండాలి. క్యాషా? ఏమో, నేను చూడలేదు. 30,000. నేను రెస్టారెంట్లో కూర్చొని ఉంటే క్యాబ్ డ్రైవర్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఎంత కావాలి? 200 ఆటో డ్రైవర్కి ఇవ్వాలి. లగో నేను మీకు 1000 ఇవ్వాలి కదా. గివ్ ఇట్ టు హిమ్ నా. థ్యాంక్ యూ చేటా. ఏదో సరదాగా ప్రాంక్ చేశాను. ചേട്ടാ എൻ്റെ മുറി എവിടെ? മോളിലാ. నేను మళ్ళీ సారీ చెప్పను. చెప్పి నాకే విసుగొస్తుంది. എന്ത് ആവശ്യമുണ്ടെങ്കിൽ വിളിക്ക്. మీ సాంగ్ చాలా బాగుంది. అంటే బాగుంది కాబట్టి సింగర్ అయ్యారు ఆయన. ఇంకా చాలా ఉన్నట్టున్నాయి, వినేసిస్తాను. ఇయర్ ఫోన్స్ నావి. మినిమం రెస్పెక్ట్ లేదురా బాబు నాకు. లంచ్ వద్దన్నావు, డిన్నర్ అయినా. వై? డిన్నర్ అంటే ఎవరైనా వస్తానన్నో రానన్నో చెప్తారు. వై అంటావేంటి?
చాలా నెగిటివ్గా చూస్తున్నావు నన్ను. డిన్నర్ గురించి తర్వాత చూద్దాంలే, ముందు ఒక కాఫీ తాగు నాతో. కాఫీ కూడా ఎందుకు? ఎందుకంటే నాకు కాఫీ తాగాలని ఉంది, కానీ డబ్బులు తక్కువ ఉన్నాయి. అయితే నేనే ఎందుకు? నీ వాలెట్ పోయిందా? తీసుకొచ్చి ఇచ్చానా? సరే, కాఫీ వరకే. హలో, 2 కాఫీ. ఎంత? ఎంత కదరా బాబు? కాఫీ కాఫీ 2 కాపీ. 2. ఓకే. ఏమైంది? కాఫీ అన్నావు కదా. అయితే ఫామ్ స్టే అని అడవుల్లో బుక్ చేసుకున్నావు, ఇక్కడ కాఫీ షాప్లో ఏముంటే? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇది ఒక ఫామ్ అండ్ ఇది ఫామ్ స్టే రిసార్ట్. వ్యూ అదిరిపోయింది కదా. కాకపోతే రూమ్స్ 3 ఉన్నాయి. సో ఎప్పుడైనా ఎక్కువ మంది వస్తే నా ఫ్యాన్స్కి నాకు ఒక బ్యాడ్ రిలేషన్ ఉందని తెలుసు. సో మళ్ళీ నేను చూస్తే తప్పుగా అనుకుంటారు, అందుకే. రారవేణుగోపాల రాజిత సద్గుణ జయశీలా సార సాక్షానేరమేమి మారు బాధ కోర్వలేరా. రారవేణుగోపాల రాజిత సద్గుణ జయశీలా నందగోపాల నేనిందు భోజాల నీవిందురారా సదమల మదితో ముదమల రగన కెదురుగ గదిగెరరారవేణు గోపాల రాజిత సద్గుణ జయశీలా. సూపర్. ఇంకో సాంగ్ లైవ్లో చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇంకొద్దు. ఇంకా చాలా టైం ఉంది. మొన్న వెళ్ళేది రేపు మార్నింగ్ కదా. నైట్ నైట్ ఎందుకు చూసావు? కనిపించింది, చూశాను, అందులో ఉంది. నువ్వు నన్ను ఫాలో అవడం నాకు ఇష్టం లేదు. హలో, సందడి కామేశ్వర్ శ్రావ్య గారు, అలా చూశాను కాబట్టే మీ వాలెట్ వచ్చింది. లేకపోతే పోయిన మీ వాలెట్ కోసం, వెళ్ళిపోయిన నా కోసం అదే రోడ్ మీద వెయిట్ చేస్తూ ఉండేవారు. అలా నన్ను ఫుల్ నేమ్తో పిలవద్దు. ఓకే, పిలవను. సీరియస్ అవ్వకండి. అయినా అంతా నీ వల్లే. బస్సులో ఇరిటేట్ చేయకపోయింటే హ్యాపీగా బస్సులోనే వచ్చేదాన్ని. అదే బస్సులో వచ్చుంటే ఇంత అడ్వెంచరస్ మూమెంట్స్ జరిగేవో చెప్పండి. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ సందడి కామేశ్వర్ శ్రావ్య గారు. ఏమైంది? అలా పిలవద్దని నీకు ముందే చెప్పాను. మీ పేరే కదా. నాకు ఆ పేరు ఇష్టం లేదు. సరే, ఇంక పిలవను, సారీ, వదిలేద్దాం. ఇంకొక సాంగ్. నాకు ఇంకా రావు. ఏంటి, మీకు ఇంక రావా? మర్చిపోయాను. ఎందుకు అలా ఉన్నటువంటి సీరియస్ అవుతారు? ఇంత సడన్గా చేంజ్ అయిపోతారేంటండి బాబు? హర్ట్ చేసి ఉంటే సారీ, ఐ డెంట్ మీన్ టు సే ఎనీథింగ్. పలుమారులుగా రవమునని పిలచిన పలుకవు నలుగకురా కరివరదా మరి మరినా అధరము ప్రోలరకని కరము గరారవేణు గోపాల రాజిత సద్గుణ జయశీలా. ఇంకొక సాంగ్ పాడతావా నా కోసం?
నేరమేమి మారు బాధ కోర్వలేరా రారవేణు గోపాల రాజిత సద్గుణ జయశీలా There's some magic in your voice. I'll just use your restroom. Hey, stop. You can't use my washroom. Yeah? I hate somebody using my washroom. Please. There's one downstairs. ఇదేం పిచ్చి నీకు? I hate you for this. ఒక కాల్ చేసుకోవచ్చా? 9484. పర్సనల్ కాల్. ఓకే. ఓకే. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? చెప్పాలనిపించలేదు. ఎప్పుడొస్తావు? వస్తాలే. మీ అమ్మ ఫోన్ చేసింది. ఎందుకు? ఏదో పని మీద హైదరాబాద్ వస్తుందంట. పని మీదే కదా వస్తుంది. పని చూసుకొని వెళ్ళిపోతుందిలే. నువ్వు లేవు, ఎక్కడికో వెళ్ళావని చెప్పాను. You stay single, only one you? ഒരാൾ. Okay, family? ഫാമിലി ഉണ്ട്. ഒരു പിന്നെ ഭാര്യ, 2 മക്കള്. മക്കൾ പഠിക്കുക 2 പേരും. ഒരാള് ഊട്ടി, ഒരാൾ ഗൂഡല്ലൂർ. Okay, studying? Studies? Degree? Wow. Okay. Is that forest? ഫോറസ്റ്റില് ആന, കടുവ, കാട്ടിപ്പോത്ത്, മൃഗങ്ങൾ കുറേ ഉണ്ട് ഇവിടെ. നമുക്ക് അതിനെ കുറിച്ച് പേടിയൊന്നുമില്ല. Animal come here? ഇല്ല, ഇവിടെ ഇല്ല. Okay, only there. ഫോറസ്റ്റ്. Only forest. ഫോറസ്റ്റ്. Thank you so much. With Mani Chata, signing off. Siddharth. ശരി. സന്തോഷം. Thank you. అయిపోయిందా? డిన్నర్ ఏంటి? అక్కడ నేను బాబిక్యూ సెటప్ చూశాను. చైనా? ఓకే, 1 minute అడిగేసి వస్తా. శ్రావ్య, ఎలా ఉంది? తింటా. టేస్ట్ చూసి చెప్పు. బాగుంది. అయితే నేను కుకింగ్ వీడియో స్టార్ట్ చేసేచ్చు అనమాట. ఈ మూమెంట్లో ఓట్కా ఉంటే భలే ఉంటుంది కదా. ఆయన ఫారెస్ట్లో ఎందుకు తీసుకున్నావు? సిగరెట్లు కూడా దొరకవంటే ఇక్కడ. అంతా నేనే మాట్లాడుతున్నాను, నేనే మాట్లాడొచ్చుగా. హ్యావ్ యూ ఎవర్ ఫెల్ లోన్లీ? లైక్ యు ఆర్ ద ఓన్లీ వన్ ఇన్ దిస్ హోల్ వరల్డ్? ఏమైనా జరిగితే కూడా చెప్పుకోవడానికి ఎవరు లేనట్టు అలా ఎప్పుడన్నా అనిపించిందా?
ఇంత ఫిలాసఫీ కూడా మాట్లాడతారా సందడి కామేశ్వర శ్రావ్య గారు? అలా ఎప్పుడూ లేదు లైఫ్లో. కొంచెం పర్సనల్. జాబ్ చేసేటప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, అనన్య. తనతో డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఎందుకు వచ్చాయి? ఈ లవ్ నాకు అర్థం కాదు శ్రావ్య. దగ్గరగా ఉంటే స్పేస్ లేదంటారు, దూరంగా ఉంటే పట్టించుకోవట్లేదంటారు. ఇట్స్ కన్ఫ్యూజింగ్. అసలు ఏమైంది? తన లైఫ్లో చూసుకుంటే మొత్తం నేనే ఉన్నాను అంతే. సరే కదా అని దూరంగా ఉండడం స్టార్ట్ చేశా. అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు అంతే. నాకు అర్థం కాలేదు, భయం వేసింది. అసలు ఇదంతా నాకు అనవసరం అనిపించింది. ఫ్యామిలీ? యా, వన్ క్యూట్ లిటిల్ ఫ్యామిలీ. అమ్మ, నాన్న, ప్రగతి. ప్రగతి? యా, ప్రగతి సిస్టర్, యంగ్ వన్. నీకు? అమ్మ ముంబై, నాన్న ఢిల్లీ, నేను హైదరాబాద్. ఫ్యామిలీ అంతా బాగా సెట్ అయ్యారుగా ఒక్కో ప్లేస్లో. హే సారీ, ఏదో క్యాజువల్గా అన్నా. శ్రావ్య, ఏమైంది? అయ్యో ఓకే. యా. సరే, టాపిక్ చేంజ్. అదేదో చర్చ్ అన్నావు మున్నార్లో, రేపు వెళ్తున్నావా? నాకు 7 years వచ్చినప్పుడు వాళ్ళిద్దరు దేనికో గొడవపడి విడిపోయారు. ఇద్దరికి బర్డన్ అనిపించానేమో. హైదరాబాద్లో అమ్మమ్మ దగ్గర వదిలేశారు. అమ్మమ్మకి అమ్మ ఓన్ డాటర్ కాదు, అందుకే నన్ను కూడా అలానే చూస్తుంది. తాతయ్య బాగా చూసుకునేవారు, కానీ లాస్ట్ ఇయరే చనిపోయారు. అంటే నేను చూడ్డానికి కూడా రారా? అమ్మ వస్తుంది, కానీ నన్ను చూడ్డానికి కాదు. తను పని చూసుకుంటుంది, వెళ్ళిపోతుంది. నాకే కలవాలంటే తన ఆఫీస్ లాబీలో ఒక 10 minutes మాట్లాడుతుంది. ఇంకా నానంటావా? నాకు అసలు ఫేస్ కూడా గుర్తులేదు. ఎప్పుడో ఊహ తెలియనప్పుడు చూసా. మొన్న ఇంట్లో దీపం పెడుతున్నప్పుడు అమ్మ వద్దనంత వరకు తెలీదు. నాన్న చచ్చిపోయి ఆల్రెడీ 2 days అయిందని చెప్పి. వెళ్ళాలనిపించింది, కనీసం ఒక్కసారైనా చూడాలనిపించింది. నన్ను పట్టించుకోకపోయినా ఇద్దరు బాగానే ఉన్నారని ఒక లోన్లీనెస్తో బతికేసాను సిద్ధు. అసలు నానే లేరంటే తట్టుకోలేకపోయాను. నా వల్ల కాలేదు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఎవరైనా ఉంటే కదా చెప్పుకోవడానికి. అమ్మకు ఫోన్ చేశా. చాలా నార్మల్గా ఉంది. భర్త విషయం పక్కన పెడితే 9 years కలిసి బతికిన వ్యక్తి చనిపోయాడనే నార్మల్ కన్సర్న్ కూడా వినిపించలేదు తన వాయిస్లో. ఎందుకు బతుకున్నానా అనిపించింది. నేను ఒక అనాథనా? కాదేమో, కానీ ఎప్పుడు అలా ఫీల్ అవుతూ ఉంటాను. మొన్నటి వరకు ఇద్దరు రావాలి, నాతో టైం స్పెండ్ చేయాలి అనిపించేది. కానీ మనిషి లేనప్పుడు అప్పుడప్పుడు చాలా కోపం వస్తుంది సిద్ధు.
ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం లేనప్పుడు అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? Why the fuck in the whole world is this happening only to me? నీకు 1 మిలియన్ మెటీరియల్ దొరికేసినట్టేనా? అయినా నువ్వు ఇదంతా మర్చిపో. ఎందుకు? నా మీద సింపతి చూపిస్తే నాకు నచ్చదు. నువ్వు ఇలా ఉంటా అంటేనే ఉండు, లేదు జాలి చూపిస్తా అంటే ఇప్పుడే వెళ్ళిపో. వెళ్ళిపోతున్నావా? $1 మిలియన్ వీడియో షూట్ చేద్దామా? రా నగధర రా మురహర రా భవహర రా వేరా ఈ మగువను ఈ లలనను ఈ సొగసిని చేకూరా కోరికలిం పొందా దెందము నీయంద చేరెను నింజెంద మరువకురా కరములచే మరి మరి నిను శరణనెదరరారవేణు గోపాబాల రాజిత సద్గుణ జయశీలా సార సాక్షానేరమేమి మారు బాధ కోర్వలేరా రారవేణు గోపాబాల రాజిత సద్గుణ జయశీలా. శ్రావ్య, 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 చేటా, ചേട്ടാ ചേട്ടാ, ഷീ ഈസ് നോട്ട് റെസ്പോണ്ടിങ്. അവര് രാവിലെ പോയി. രാവിലെ പോയി. വാട്ട്? అలు పెరుగని పయనాలింతేనా, దరి చేరవు దూరాలెంతైనా, ఏమైందో తెలియని సమయాన ప్రశ్నలకే బదులే దొరికేనా, ఏ వైపో నువ్వినా తెలిసే
రెప్పలకే తెలిసేనే కన్నీళ్ళు నీ కలలన్నీ కనుదాటి చూసే నాకే తెలిసేనా నీ వ్యధని మది గోడల మాటున్న వివరాలే ఓ చెప్పేసి నువ్వు వెళ్ళిపోతే నేనేం చేయాలే ఏమైందే చిరుగాలి బరువేదో నువ్వు మోసుకొచ్చావే నీతో ఏమంటూ అడగాలి కలతేదో నీ మనసేమో దాచేసిందే అలు పెరుగని పయనాలింతేనా దరి చేరవు దూరాలెంతైనా ఏమైందో తెలియని సమయాన ప్రశ్నలకే బదులే దొరికేనా ఏ వైపో నువ్విలా తెలిసేనా నీ కదా ప్లీజ్ వెయిట్ here. Ma'am, you have a guest. చెప్పానా మీ ఇద్దరం ఫ్రెండ్స్ అని? నీ వాయిస్ రికార్డర్ మర్చిపోయావు. చెప్పకుండా ఎందుకు వచ్చేసావు? నీకు చెప్పి రావాలా? అవసరం లేదు, బట్ ఏదో ప్లాన్ చేశాం కదా అని ఆకలేస్తుంది. నేను వస్తాను నీకు ముందే తెలుసా? అయినా నేను నీకోసం రాలేదు, నీ రికార్డర్ ఇచ్చేద్దామని వచ్చాను. ఇచ్చావుగా, వెళ్ళు. ఆకలేస్తుంది, తినేసి వెళ్ళిపోతా. ఎందుకు చెప్పావు? ఎందుకు వచ్చేసావు? నిన్న చెప్పాలనిపించింది, చెప్పా. తర్వాత ఎందుకు చెప్పానా అనిపించింది, వచ్చేసా. మరి ఇప్పుడు ఇదంతా? కొంచెం నవ్వచ్చుగా. ఓకే, ఐ అండర్స్టాండ్. నీ లైఫ్లో కొన్ని జరిగాయి, ఇన్ఫ్యాక్ట్ చాలా జరిగాయి. బట్ దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు బి లైక్ దిస్ ఆల్వేస్. జరిగినవన్నీ మర్చిపోలేమా జస్ట్ ఫర్ 4 days? శ్రవ్య, మనం ఆల్మోస్ట్ ఒక 38 hours నుంచి ట్రావెల్ చేస్తున్నాం కదా. ఒక్కసారి ఆలోచించు. మహా అయితే ఇంకో 3 days. పాస్ట్ అంతా మర్చిపోయి కెన్ వి జస్ట్ బీ ఫ్రెండ్స్? ఓకే, ట్రావెల్ మేట్స్ అట్లీస్ట్. నువ్వు ఎలా అంటే అలా, జస్ట్ జర్నీ ఎంజాయ్ చేద్దాం అంటున్నాను అంతే. నేను ఎందుకు ఉండాలి? మరి అదంతా నాకు ఎందుకు చెప్పావు? కొన్నిటికి రీజన్స్ ఉండవు శ్రావ్య. ఇట్స్ ఆల్ అబౌట్ మేకింగ్ మెమరీస్. లెట్స్ మేక్ సమ్ అంటున్నా. అదే, నేనెందుకు ఉండాలి? ఎందుకంటే నీ స్టోరీ నన్ను డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి. శ్రావ్య, నేను నీ మీద జాలి చూపించట్లేదు, జస్ట్ ట్రావెల్ చేద్దాం అంటున్నాను అంతే. ఎందుకో కలిసాం, డెస్టినీ కలిపిందని నమ్ముతున్నాను. కావాలనుకున్నవి లేనప్పుడు ఉన్న వదులుకోవాలా? బాధ పెడితే అని తెలిసినప్పుడు వదులుకోవడంలో తప్పులేదు.
బాధ లేకుంటే ఇది రాదేమో శ్రావ్య. మీ ఇంట్లో అదంతా జరిగినప్పుడు యు ఎస్కేప్డ్. నిన్న కూడా నువ్వు అదే చేసావు. లెట్ మీ బి రియలీ ఆనెస్ట్ విత్ యూ. ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు పక్క సీట్లో ఎవరిని అమ్మాయి పడుతుందేమో అని సీరియస్గా ఎదురు చూసే చాలామంది కుర్రోల్లో నేను ఒక్కడిని. బట్ అలా ఎప్పుడు జరగలే. ఐ రియలీ లైక్ యువర్ కంపెనీ శ్రావ్య. కాన్ యూ జస్ట్ గివ్ ఇట్ ఎ ఛాన్స్? నేను నీకు ప్రపోజ్ చేయట్లేదు శ్రావ్య. జస్ట్ నీతో కలిసి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను అంతే, నేను డిస్టర్బ్ చేయకుండా. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ డెస్టినీ, ప్లీజ్ కాల్ మీ. I'll be waiting for your call. హలో. కొన్ని కండిషన్స్. ఏంటవి? నువ్వు నా పాస్ట్ గురించి మాట్లాడకూడదు. ఓకే. ఈ 4 days తర్వాత నువ్వు నా లైఫ్లో ఉండొద్దు. మెసేజ్, ఫోన్ కాల్ ఇవేవి ఉండొద్దు. ఓకే. ఈ 3 days మన మధ్య ఉండేది ట్రావెల్ కంపానియన్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ మాత్రమే. అది కాకుండా ఫ్రెండ్షిప్, లవ్ ఇలాంటి ఎమోషన్స్లోకి వెళ్ళకూడదు. నీ కండిషన్స్ కూడా నీలాగే కాంప్లికేటెడ్గా ఉన్నాయి. నీకు ఓకే అయితే ఎర్లీ మార్నింగ్ 6కి చర్చ్కి ఇద్దరం కలిసి వెళ్దాం. లేదంటే నేను ఒక్కదానే వెళ్తాను. నాకు కనిపించద్దు కూడా. బాయ్. శ్రావ్య, శ్రావ్య, శ్రావ్య. ఇంకో కండిషన్ కూడా, నువ్వు నన్ను షూట్ చేయకూడదు. నాట్ ఈవెన్ ఎ సెల్ఫీ. బాయ్. అది కాదు శ్రావ్య, ఒకసారి నేను చెప్పు. హలో. ఎక్కడున్నా? ఇక్కడే ఉన్నా. సరే, ఒక 5 minutes వచ్చేస్తున్నా. ఓకే. ఎప్పుడొచ్చా? ఇక్కడే ఉన్నా. నైట్ అంతానా? అంటే లోపల 5000 చెప్పాడు. ఇంత మార్నింగ్ రావాలంటే ఇక్కడే ఉండాలి కదా. సో కాల్ చేయాల్సింది కదా.
చేశాను, ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు చేశాను, బట్ ఎంగేజ్ వచ్చింది. సరే పద. ఎక్కడికి? చెప్పాను కదా చర్చ్ కని. నేను ఫేస్ కూడా వాష్ చేసుకోలేదు. ఒక 10 minutes నీ రూమ్కి. నో, నా వాష్రూమ్ యూజ్ చేయొద్దు. నువ్వు చూడు ఎలా ఉన్నావు, నేను చూడు ఎంత దారుణంగా ఉన్నాను. అయినా సరే నా నీ వాష్రూమ్ యూజ్ చేయడం నీకు ఇష్టం లేదు తెలుసు. ఎక్కు. ఏమైంది? నైట్ ఎంగేజ్ ఎందుకు వచ్చింది? అది నీకు అనవసరం. ఓకే, అయితే ఇప్పుడు నీతో రావడం కూడా అనవసరమే. ఓవర్ యాక్షన్ చేయకు. నీకు నువ్వుగా వచ్చి అడిగావు ట్రావెల్ చేయమని. ఇప్పుడు నేనేం అనలేదు. వెళ్దాం పద. ఈ ఒక్కసారి నేను వదిలేస్తున్నా. ఇంకొకసారి నన్ను ఏమన్నా అంటే చెప్పకుండానే వెళ్ళిపోతావు నాకు తెలుసు. కారెక్కు ప్లీజ్. బాగుంది ప్లేస్. యా, మై ఫేవరెట్. ఎందుకంత స్పెషల్? స్పెషల్ అంతే. అదే ఎందుకు? కండిషన్స్ బ్రేక్ చేయొద్దు. నా పాస్ట్ గురించి మాట్లాడొద్దు. సరే, నేను మాట్లాడను, నువ్వు చెప్పు, నేను వింటాను. ఇంటెలిజెంట్గా మాట్లాడుతున్నా అనుకుంటున్నావు కదా? మరి ఎలా లాక్ చేశా? సో ఏమంటున్నారు మీ ఫ్యాన్స్? సెలబ్రిటీ ఎవరు గెస్ట్ చేశారా? లేదు, అంటే క్లూజ్ ఏమి ఇవ్వలేదు కదా. సింగర్ అని చెప్పు, గెస్ట్ చేస్తారేమో. యాక్చువల్లీ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? నా బ్లాగ్కి నీ సాంగ్ బీజిఎంగా యాడ్ చేసి రిలీజ్ చేద్దాం. నేను ఆల్రెడీ ఫీచర్ చేయొద్దని చెప్పాను. నువ్వు షూట్ చేయొద్దన్నావు, సాంగ్ వాడుకోవడానికి ఏమైంది? అయినా వద్దు. వదిలేద్దాం. సో నెక్స్ట్ ఏంటి ప్లాన్? కొచ్చి. మరి బ్యాగ్స్ తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ నేను శారీ కూడా చేంజ్ చేసుకోవాలి. బాగుంది కదా? బాగుంటుంది, కానీ క్యారీ చేయాల్సింది ఏం కదా. రోజంతా అంటే దట్టు జర్నీలో కష్టం. ఓకే సరే, వెళ్దామా? యా. నా వాయిస్ గుర్తుపట్టేస్తారేమో సిద్ధు. హింట్ ఇస్తున్నావు అంతే కదా. గుర్తుపడితే ప్రాబ్లం అవుతుందేమో అని. అందుకే కదా వద్దన్నాను. సరే, కారెక్కు. పెద్ద పాట వద్దు, చిన్న పాటే పాడతా. ఈ సాంగ్ లెంత్లోనే బ్లాగ్ ఉంటుంది.
In 400 meters, at the roundabout, go straight ahead. యూటర్న్ తీసుకో, యూటర్న్ తీసుకో. ఎక్కడికి వెళ్తున్నావు? నేను చెప్తాను, తీసుకో. ఓకే. In 300 meters, turn right. మళ్ళీ యూటర్న్. ఏంటి ఆడుకుంటున్నావా? In 100 Last time. meters, turn right. In 400 meters, at the roundabout, go straight ahead. ఎందుకు ఆపేసావు? పదా. అసలు ఏంటిదంతా? అది ఏం లేదు. సరే పదా. ఇంకొక యూటర్న్ తీసుకొని వెళ్దామా? ఏమైంది? అదే నేను అడుగుతున్నా, ఏమైంది అని. అది చిన్నప్పుడు మా హౌస్, సో ఎప్పుడు వచ్చినా బయట నుంచి చూసి వెళ్ళిపోతా. అలా వెళ్ళిపోవడం ఎందుకు? లోపలికి వెళ్ళొచ్చు కదా. వెళ్ళాలని ఉంటుంది కానీ ఎవరుంటారో వాళ్ళు ఏమంటారో అని భయంతో ఎప్పుడూ వెళ్ళలేదు. ఓకే, లోపలికి వెళ్దాం రా. వాయ్ హే ఆగు సిద్ధు. నువ్వు రా, నేను చూసుకుంటా. ఓయ్ సిద్ధు వద్దు. సిద్ధు సిద్ధు ప్లీజ్ వదిలే. నువ్వు మాట్లాడకుండా రా. సిద్ధు వద్దు. సిద్ధు వద్దు, వెళ్ళిపోదాం పదా. చెప్తున్నా కదా. ആര് വേണം? നിങ്ങളാരാ? నువ్వే మాట్లాడు. మరెందుకు తీసుకొచ్చా? మాట్లాడు. ആക്ച്വലി വി യൂസ് ടു സ്റ്റേ. മലയാളം 15 വർഷം മുൻപ് ഞാൻ ഇവിടെ താമസിച്ചേ. ഞാൻ ഈ വീടിന് കയറി കണ്ടോട്ടെ. എന്താ പേര്? ശ്രാവ്യ. ഞങ്ങൾ തെലുഗു ആൾക്കാരാണ്. ചെറുപ്പത്തിൽ ഫാമിലിയുടെ ഒപ്പം ഇവിടെയാണ് താമസിച്ചിരുന്നത്. എന്തോ കള്ളത്തരമുണ്ട്, ഇറങ്ങിപ്പോയിക്കേ. പോ പോ പോ. సారీ చేటా. థ్యాంక్ యూ. పద ఆగు, అసలు ఏమన్నాడు చెప్పు. మాట్లాడకుండా. శ్రావ్య, మనం ఎవరో వాళ్ళకి తెలీదు. ఇల్లు చూపించమంటే అలానే రియాక్ట్ అవుతారు. మరి మరీ దొంగల్లా కనిపిస్తున్నావా? నా గురించి తెలియదు, నువ్వైతే అలానే ఉన్నావు. అందుకే మార్నింగ్ స్నానం చేసి వస్తా అని చెప్పాను. సరే వదిలే. ചേട്ടാ ഒരു മൈൽസ്. ലൈറ്റ്സ് ഇല്ല, കിങ്സേ ഉള്ളൂ. ఓకే కింగ్స్. ఎన్నికొరు లైట్స్? శ్రావ్య, నువ్వు స్మోక్ చేస్తావా? ఐ షూర్? ఎందుకంత వేడిగా చూస్తున్నావు? తప్ప? తప్పే ఉందిలే. నాకే సరిగ్గా కనబడిందా లేదా డౌట్ వచ్చి అడిగాను. ఇదిగో అట్టయినట్టున్నాడు. ఐడియా. క్రియేటివ్ పీపుల్. స్మోక్ చేసావు, ఐడియా వచ్చేసింది. ఓకే ఓకే. ఈ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి వాడు తెలిసేమో అడుగు. ఎందుకు? అడుగు, ఒకవేళ తెలిస్తే పిలిచి మాట్లాడదాం. మలయాళంలో ఎక్స్ప్లెయిన్ చేయి. షూరా? ఓకే వెయిట్. ചേട്ടാ ആ വീട്ടിലെ ആളെ അറിയുമോ? അറിയൂ.
తెలుసంట. എക്സ്പ്ലെയിൻ ചെയ്യ്. അവസരമാ? പർలేదు. ചേട്ടാ ഞങ്ങൾ ഹൈദരാബാദിൽ നിന്ന് വരുവാ. ഞാൻ കൊച്ചിയിലെ ഈ വീട്ടിലായിരുന്നു താമസിച്ചിരുന്നത്. എനിക്ക് ആ വീടൊന്ന് കാണണമെന്നുണ്ട്. പക്ഷേ അയാൾ ഞങ്ങളെ പുറത്താക്കി. ചേട്ടാ ഒന്ന് സഹായിക്കാൻ പറ്റുമോ? ഞാൻ അയാളുമായിട്ടൊരു കമ്പനിയുമില്ല. അയാളൊരു പ്രത്യേക തരക്കാരനാണ്. ഇവിടെ ആരും അയാളോട് മിണ്ടാറില്ല. അങ്ങേരെ ഒരുമാതിരി വട്ടനാണ്. പിന്നെ ഞാൻ ఒట్టు അടുപ്പിക്കാറില്ല. ఏమంటున్నాడు? తన కోపం ఎక్కువ అంట, వెళ్ళిపోమంటున్నాడు. ఏ రకంగానే హెల్ప్ చేయలేరా? ట్రాన్స్లేట్. ഒരു വഴിയും ഇല്ല ചേട്ടാ. ഒരു വഴിയുമില്ല, ഒരു మార్గവുമില്ല. ఏ రకంగా? అర్థమైంది. పద. ఎక్కడికి? నో అంకుల్, లెట్స్ డిస్కస్. వెళ్ళిపోదాం పద. శ్రవ్య 1 2 3 అంటాను. 1 అను 2 3. ఎక్స్ప్లెయిన్ చేయి. അശാനെ ഇവനങ്ങ് തീർത്താലോ നമുക്ക്? నేను చెప్పింది ఆయనకి మలయాళంలో చెప్పు. ఏం చెప్పును? నేను చెప్పింది వినమని చెప్పు. ചേട്ടാ ഞാനൊന്ന് പറഞ്ഞോട്ടെ. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ഞങ്ങൾ హైదరాబాద్ നിന്ന് വരുവാ. చిన్నప్పుడు ఆమె ఇక్కడే పుట్టింది. అందుకే మలయాళంలో కూడా మాట్లాడుతుంది. చూస్తే మీకే అర్థమవుతుంది. ഞാൻ ഇവിടെയാ ജനിച്ചേ. నేను అంత చెప్తాను ఇంత చెప్పేవంటి? ഞാൻ ഇവിടെ. హే, ఈ డైలాగ్ నీకు. నేను ఆల్రెడీ మలయాళంలోనే మాట్లాడుతున్నాను కదా, అందుకే కట్ చేశాను. నువ్వు చెప్పు. తను చిన్నప్పుడంతా ఇంట్లోనే పెరిగింది. ఎప్పుడొచ్చినా అలా బయట రోడ్డు నుంచి చూసుకుంటూ వెళ్ళిపోయేది. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామని అంతే. എൻ്റെ കുട്ടിക്കാലം ഇവിടെ ആയിരുന്നു. ഞാൻ എപ്പോഴും ഇതിലെ പോകുമ്പോൾ ഈ വീട് ശ്രദ്ധിക്കാറുണ്ട്. ഈ തവണ ഒന്ന് കയറിയിട്ട് പോകാമെന്ന് കരുതി. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. తను ఒక్కతే వెళ్తుంది, నేను కూడా రాను. కావాలంటే మీరే దగ్గర ఉండొచ్చు. ചേട്ടാ ഒന്ന് പറയുന്ന കേൾക്കുമോ? ഇവനെ ഞാൻ അകത്ത് കേട്ടില്ല. ഞാൻ മാത്രമേ അകത്ത് കയറൂ. ചേട്ടനും വന്നോ കൂടെ? നീ മാത്രം ഉള്ളിലേക്ക് വാ. నన్ను మాత్రమే లోపలికి రమ్మంటున్నారు. వాడు నేను ఏమైనా చేస్తే నేను కూడా వస్తానని చెప్పు. అవను వెరింగెట్టో. രണ്ടുപേരും വെളിയിൽ പോ. ఇద్దరిని వెళ్ళిపోమంటున్నారు బయటికి. ఓకే ఓకే సరే, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. ఇల్ల ఇల్ల అవును వెయిట్ చేయం. ശരി, നീ മാത്രം ഉള്ളോട്ട് വാ. నన్ను మాత్రమే లోపలికి రమ్మంటున్నారు. శ్రావ్య, లోపల వాడిని నేను ఏమైనా చేస్తే గట్టిగా అరిచేయి. అందరినీ కలిపి నరికేస్తాను.
Subscribe. Every week 3 videos. Full Kerala and all. Okay? Keep watching. I'll come. Thank you, uncle. Thank you so much. Bye. శ్రావ్య అంటే నువ్వు ఈ టైంలో అనేసరికి నువ్వు ఇంత చీప్గా ఆలోచిస్తావు అనుకోలేదు. అయ్యో నేనేం అలా ఆలోచించలేదు. నీతో ఉండాలంటేనే భయం వేస్తుంది నాకు. బాబోయ్ ఇప్పుడు నేనేమన్నానని అంటావుగా, అను అలవాటే కదా. సరే నేను సైలెంట్గా ఉంటాను. శ్రావ్య సారీ శ్రావ్య. గో బ్యాక్ టు యువర్ రూమ్. శ్రావ్య నువ్వు ముందుగానే చేస్తావా? చేస్తా, నేను తాగడానికి. నాకు కూడా ప్లీజ్. వద్దు. శ్రావ్య సారీ. తాగి ఇక్కడే పడుకుంటా అంటే ఇప్పుడే వెళ్ళిపో. తాగేసి వెళ్ళిపోతా. తప్పుగా ఆలోచించడం తగ్గిస్తానంటే లోపలికి రావచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ లీవ్. అరే నేనేదో ఊరికే అన్నా. See, I'll not explain this. Come in. వీడియో ఎడిటింగ్ అయిపోయింది, పోస్ట్ చేయాలి. జస్ట్ 2 minutes నా మ్యాక్ తెచ్చేసుకుంటా. Soda or water? Water. Cheers. Cheers. ఎంతసేపు పడుతుంది? అయిపోయింది అప్లోడింగ్. నా వాయిస్ ఉందా? తెలిసిపోతుందంటావా? ఓకే, నా వర్క్ కూడా అయిపోయింది. పోస్ట్ చేసేసావా? లేదు, ఇంకా లైవ్ చేయాలి, చేస్తా. ఎన్నో వీడియో ఇది? 21st. ఎందుకు ఇదంతా ఇష్టం నీకు? ఏదంతా? లైక్ ట్రావెలింగ్, వ్లాగింగ్,
ఇష్టం ఉంటే కానీ ఇదంతా చేయడం చాలా కష్టం. దట్టు ఆల్ ఎలోన్. ట్రావెలింగ్ అంటే ఇష్టం. అదంతా జరిగిన తర్వాత ఐ క్విట్ మై జాబ్. ఆ తర్వాత కొన్ని రోజులకి ట్రావెల్ చేయడానికి డబ్బులన్నీ అయిపోయాయి. సో ఇలా ఇందులోనే ఫుడ్ అండ్ ఎక్స్పెన్సెస్, ఇందులోనే హ్యాపీనెస్. ఏం జరిగింది అనన్యతో? ఆఫీస్లో పరిచయం, సేమ్ ఓడిసీ, వేర్వేరు ప్రాజెక్ట్స్. కెఫెటేరియాలో ఫ్రెండ్స్తో పాటు కలిసేవాళ్ళం. ఒకరోజు నాకే ఇంట్రెస్టింగ్ అనిపించి డిన్నర్ అని అడిగాను. నాతో కూడా అదే అన్నావుగా. శ్రావ్య, అదే నా పికప్ లైన్ కాదు. యునో, ఎవరైనా ఇంట్రెస్టింగ్ అనిపించినప్పుడు ఎక్కువ తెలుసుకోవాలనుకుంటాం కదా. సో అలాగే ఐ జస్ట్ ఆస్క్ ఫర్ డిన్నర్ టు నో హర్ బెటర్, అంతే. ఓకే, కంటిన్యూ. సో డిన్నర్కి వెళ్ళాం. వి హ్యాడ్ డ్రింక్స్ టు. ఆ రోజు శ్రావ్య, దాట్ వెరీ మూమెంట్, అది నా లక్ అనుకోవాలో ఫేట్ అనుకోవాలో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బట్ వి బోత్ లైక్ ఈచ్ అదర్. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ లైక్ దట్. ఫస్ట్ మీటింగ్లోనే ప్రపోజలా? ఏమో అప్పుడు ఏమనిపించిందో మరి. తను అడిగింది, ఈవెన్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్. సో డోంట్ యూ థింక్ ఇట్స్ మ్యాజిక్? ఆ తర్వాత నాకు అదే అనిపించింది. బట్ యునో, వి హ్యాడ్ అ లాట్ ఆఫ్ మూమెంట్స్ శ్రావ్య. ఆ తర్వాత సడన్గా ఒకరోజు చెప్పింది దట్ ఐమ్ టూ మచ్ ఇన్ యర్ లైఫ్ అని. ఐ టూ మచ్ ఇన్ యర్ లైఫ్ అనన్య అని అడగాలనిపించింది. ఇజంట్ దిస్ లవ్ అని నాకే డౌట్ వచ్చింది. ఓకే, సో ఆ స్పేస్ ఇద్దాం అనుకున్నాను. దూరంగా ఉన్నాను. అండ్ ఐ డోంట్ నో వాట్ వాజ్ రన్నింగ్ ఇన్ అవర్ హెడ్. సడన్గా ఒకరోజు కాల్ చేసి, నువ్వు అసలు నన్ను పట్టించుకోవట్లేదు, ఐ వాంట్ యూ మోర్ అంది. నాకేం మాట్లాడాలో అర్థం కాలే. షీ కన్ఫ్యూజ్డ్ మీ. శ్రావ్య, నువ్వు చెప్పావు కదా యు ఆర్ నెవర్ ఇన్ లవ్ అని. ఒకవేళ ఉంటే తెలిసేదేమో. ఒకసారి ఆ ఫీలింగ్ స్టార్ట్ అయితే అప్పటి వరకు చాలా క్యూట్గా, బబ్లీగా, రొమాంటిక్గా అనిపించింది కూడా సడన్గా చాలా ఇరిటేటింగ్గా, అనాయింగ్గా, చాలా రిడిక్యులస్గా అనిపిస్తుంది. ఒక్కోసారి ఆ ఫీలింగ్ ఎంత వర్స్ట్గా తయారవుతుందంటే even a small smiley can create a lot of disturbance in your life. Water? లవ్ కన్ఫ్యూజింగ్ కాదు సిద్ధు, మనం మనుషులం కన్ఫ్యూజింగ్. ఎందుకంటే మనకేం కావాలో క్లారిటీ ఉండదు, అందుకే కన్ఫ్యూజ్ అవుతాం. ఆ తర్వాత ఇంకవన్నీ నేను తీసుకోలేని అనిపించింది. మనమందరం ఒక హోప్తో బతుకుతాం సిద్ధు. ఇన్ఫ్యాక్ట్ నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది కూడా లైఫ్లో ఏదో ఒక మిరాకిల్ జరగదా అని ఒక చిన్న హోప్. We bump into so many people that every random personతో రిలేషన్లో ఉండాలనిపిస్తుంది. కానీ అలా ఉంటే అది రిలేషన్ మాత్రమే అవుతుంది, లవ్ ఎప్పటికీ కాదు సిద్ధు. దట్స్ అ మ్యాజిక్. మేబీ జరగాలి. నేను ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేను శ్రావ్య. మేబీ అందుకే తనకు నచ్చలేదేమో. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం ఎంత కష్టమో ఎక్స్పెక్ట్ చేయడం అంత ఈజీ. చాలా ఈజీగా ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తాం. మేబీ
ఈజ్ దిస్ గెటింగ్ డీపా? హర్ట్ అవుతున్నావా? అదేం లేదు, అంటే ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ అంతా అని. ఎన్ని ఇయర్స్ అయింది ఇదంతా జరిగి? జస్ట్ 6 months అంతే. టచ్లో ఉన్నావా? ఇన్ఫ్యాక్ట్ తనకి నేను యూట్యూబ్ ఇవన్నీ చేయడం ఇష్టం లేదు. జాబ్, సెక్యూర్డ్ లైఫ్ అంటుంది. శ్రావ్య, నాకు ఒకటి అర్థం కాదు. వెన్ యూ లవ్ సమ్ వన్, ఇస్ ఇట్ ద పర్సన్ ఆర్ ద క్వాలిఫికేషన్స్? యా, అప్పుడప్పుడు చేస్తుంటుంది. లిఫ్ట్ చేస్తాను, మాట్లాడతాను, బట్ ఎలాంటి ఫీలింగ్ ఉండదు. నువ్వు అన్నావు చూడు, ఇట్ హ్యాస్ టు బి మ్యాజికల్ అని. మేబీ అది జరగలేదేమో. ఏం మాట్లాడుతుంది? ఏం లేదు, జస్ట్ క్యాజువల్ టాక్. పెద్ద ఇంపార్టెంట్ టాపిక్సే ఉండవు. నేను ఎక్కువ మాట్లాడు, నాకు భయం. ఫోటో ఉందా? షీఈస్ బ్యూటిఫుల్. I'll just come. Okay, it's already late. I'll move. Good night, Shravya. Yeah, good night. Sidhu. Huh? Selfie? Bye. Good night. మధురమేగా ఈ క్షణం మనసు చదివిన కవితలో మధురమేగా అక్షరం నేనెదురు చూడని జాబిలై నువ్వెదురు వచ్చిన వేళలో ఈ చిమ్మ చీకటి జాడలో ఓ వెన్నెలలా వెలుగుల నేను పంచగా మధురమే నీ పరిచయం మధురమేగా ప్రతిదినం మధువులొలికే మాటలో మధురమేగా ప్రతిపదం This is my best trip ever. నాకు కూడా. కన్నూర్, కల్పెట్ట, మున్నార్, ఫోర్ట్ కొచ్చి, ఆలపి,
I'll never forget these places. లాస్ట్ డే టుడే. సో నేను కొచ్చి వరకు వస్తా, అక్కడ కార్ డ్రాప్ ఆఫ్ చేసేసి అక్కడి నుంచి వద్దు, కండిషన్స్ బ్రేక్ చేయొద్దు. హైదరాబాద్ వెళ్ళాక కదా కనిపించొద్దన్నావు. హైదరాబాద్లోనే కదా ల్యాండ్ అయ్యేది. ఎయిర్పోర్ట్కి ఎగ్జామ్షన్ అవ్వచ్చు కదా. అక్కర్లేదు, నువ్వు ఎలా వెళ్తావో అలానే వెళ్ళు, నా కోసం ఏం రావద్దు. నీ కోసం ఎవరు వస్తున్నారు? నేను హైదరాబాద్ వెళ్ళాలి, సో ఆ ఫ్లైట్ ఎక్కాలి. టైం ఫ్లైస్ అవే లైక్ ఎనీథింగ్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అంటే హైదరాబాద్ వెళ్ళాక అనదర్ ప్లాన్, అనదర్ ట్రిప్, అనదర్ ప్లేస్, అనదర్ గర్ల్, అంతే కదా? శ్రావ్య, నువ్వు నన్ను మరీ ఒక ఫ్లర్ట్లా చూస్తున్నావు. లెట్స్ డిస్కస్ దిస్ ఓవర్ కాఫీ. కాఫీ ఎందుకు? ఎందుకంటే నాకు కాఫీ తాగాలని ఉంది, అండ్ ఈసారి డబ్బులు కూడా ఉన్నాయి. అయితే నేనే ఎందుకు? ఎందుకో నీతో టైం నచ్చుతుంది శ్రావ్య. ఎందుకు? స్పెసిఫిక్ రీజన్ అంటే నేను అదే ఆలోచిస్తున్నా, బాగా ఆలోచించి చెప్తా. ఇంకో 2 days ఉండొచ్చు కదా, రేపే వెళ్ళిపోవాలా? ఉండేం చేస్తాం? ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, త్రివేంద్రం, కొట్టాయం. నెంబర్ ఇవ్వచ్చు కదా, కాంటాక్ట్ చేస్తాను. ఎప్పుడు వద్దు, కండిషన్స్ని బ్రేక్ చేయొద్దు. ఓకే, నువ్వు బ్రేక్ చేసినప్పుడు లేదా? అప్పుడు నన్ను షూట్ చేయొద్దు, నాట్ ఈవెన్ ఎ సెల్ఫీ అన్నావు. నేను నువ్వే సెల్ఫీ అడిగావు. నా రూమ్ కీస్ అవి తెచ్చుకో వెళ్ళి. శ్రావ్య, నా బ్యాగ్స్ అన్ని లోపలే ఉన్నాయి. వాడు ఫైన్ వేస్తాడు, నిన్నే అడుగుతాను. శ్రావ్య, ఇలానే విసిరేసిందా? లేదు లేదు, నేనే పోగొట్టేసా. గోవా కూడా వెళ్ళారా మీరు? నైస్, ఇంట్రెస్టింగ్. ఎప్పుడో 1 year బ్యాక్. అదొకటే ఫస్ట్ అండ్ లాస్ట్ మా ఇద్దరికి. అప్పుడు కూడా నేనే ప్రెషర్ పెట్టా, వెళ్దాం వెళ్దాం అని. ఎందుకు? మా ఫ్రెండ్ వాడు గర్ల్ ఫ్రెండ్ వెళ్తున్నారు, నన్ను కూడా అడిగాడు. కాంపాఫ్స్ ఉన్నాయి, సో మేము కూడా వెళ్తే బాగుంటుంది అనిపించింది. బట్ తను ఒప్పించడానికే చాలా కష్టపడ్డా. ఎందుకు? తనకి లీవ్స్ లేవు. సో ఎలాగో అలా చేసి ఒప్పించావు. యా, వీ హ్యాడ్ గుడ్ టైం. ఎవరితో అయినా ట్రావెల్ చేస్తే వీల్ అండర్స్టాండ్ దెమ్ బెటర్ కదా. సో వాట్ డిడ్ యూ అండర్స్టాండ్? నేను ఎక్కడికైనా వెళ్తే ఐ వాంట్ ఎక్స్ప్లోర్ మోర్, ఎక్కువ తిరగాలనిపిస్తుంది. బట్ తనకు అలా కాదు, ఒకే దగ్గర ఉండిపోవాలి. ఎక్కడో ఇద్దరి మధ్య చిన్న డిస్కనెక్ట్ ఉండేది. ఎలా చెప్తున్నావు? ఎలా అంటే ఒక కైండ్ ఆఫ్ మిస్ మ్యాచ్ ఇన్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, కానీ దోస్ మూమెంట్స్ వర్ మెమరబుల్. మనతో పాటు ఉండేవే. ఒక మనిషిని అర్థం చేసుకోవడం చాలా కష్టం శ్రావ్య. కష్టం కాదు, అర్థం చేసుకోవాలి అనే ఎఫర్ట్ పెట్టగలగాలి. ఇన్ఫ్యాక్ట్ చాలా ట్రై చేశా, బట్ అర్థం అయితే కదా.
లవ్ షోస్ వేసిద్దు. అంటే వి వర్ నాట్ ఇన్ లవ్ అంటున్నావా? ఆహా, అలా అనలేదు. ఉంటే అర్థమవుతుంది అని చెప్తున్నా. ఇన్ని చెప్తున్నావు, మళ్ళీ ఎప్పుడూ లవ్లో లేనంటావు. లేను కాబట్టే చెప్పగలుగుతున్నా. చిన్నప్పుడు అమ్మా నాన్న గొడవ పడుతుంటే తాత వచ్చి నన్ను హైదరాబాద్కి తీసుకెళ్ళిపోయేవాడు. ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడిగితే నాన్న మంచోడు కాదు, అతని దగ్గర ఉండొద్దు అని చెప్పినట్టు గుర్తుంది. అప్పటికి ఊహ కూడా సరిగా తెలియదు నాకు. వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. ఇంకా లవ్ అంటే అలానే ఉంటుందని ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ పడిపోయింది నా మీద. చిన్నప్పుడు పడిన ఇంపాక్ట్స్ పోవడం కొంచెం కష్టం. తాత ఉన్నంత వరకు చెప్పేవాడు లవ్ చేయొద్దు అని. అలా ఆయన చెప్పినప్పుడల్లా నాకు ఆ గొడవలే గుర్తుకొచ్చే. కానీ అతను చనిపోయాక నేను చూసిన ప్రపంచం వేరు సిద్ధు. నేను ఇలా ఉండేదాన్ని కాదు. కంప్లీట్గా హార్ట్లెస్గా ఎలానో ఉండేదాన్ని. ఇప్పుడిప్పుడే లైఫ్ని చూస్తున్నా. 1 year నుండి అన్నీ తెలుస్తున్నాయి. అందుకే కొన్ని సిచ్యుయేషన్స్కి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అక్కడ నుండి వెళ్ళిపోతాను. అది ఓ రకంగా మంచిదేలే. అలా వెళ్ళిపోయావు కాబట్టి నేను మున్నార్ వరకు వచ్చాను. లేకపోతే ఇంత అడ్వెంచరస్ మూమెంట్స్ జరిగావో చెప్పండి సందడి కామేశ్వరి శ్రావ్య గారు. అలా పిలవద్దు. ఎలాగో లాస్ట్ డే కదా. సందడి కామేశ్వరి శ్రావ్య. వద్దు. సరే, ఎందుకు వద్దో చెప్పు. ఏంటి? ఇదొక్కటి చెప్పు, వదిలేస్తా. ఎందుకు ఇష్టం లేదు? కండిషన్స్ నువ్వే బ్రేక్ చేసావు. నువ్వే పాస్ట్ గురించి మాట్లాడావు. నేను ఎప్పుడు నాకు ఫ్యామిలీ ఉందని ఫీల్ అవ్వలేదు సిద్ధు. అందుకే నాకు నచ్చదు. మరి చేంజ్ చేసుకోవచ్చు కదా. చేంజ్ చేసుకునే అంత కోపం ఏం లేదు. అయితే యాక్సెప్ట్ చేయొచ్చు కదా. యాక్సెప్ట్ చేసే అంత ఇష్టం కూడా లేదు. అందుకే ఇగ్నోర్ చేసేస్తా. అంత ఇష్టం లేకపోతే బయటకు వచ్చేయచ్చు కదా. యు ఎర్న్, స్టే సింగిల్. వై డూ యూ హ్యావ్ టు బి విత్ సమ్వన్ హూ డజంట్ ఈవెన్ కేర్ ఫర్ యూ? ఇంకొదిలే. వీఆర్ గెటింగ్ డీపర్. హర్ట్ అవుతున్నావా? నో. మరి అంటే ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి ఎందుకని. సరే సరే, వదిలేద్దాం. సరే, నేను డిన్నర్కి కలుస్తా. యా షూర్. నేను కూడా వీడియో పోస్ట్ చేయాలి. ఎంత కట్టావు? 2000. ఉన్నాయా? సరే, నేను పడుకుంటాను. మార్నింగ్ నేనే కాల్ చేస్తాను. నీ ఫ్లైట్ 11:10కే కదా. నీ ఐటినరీ చూశాను. కోపడవా? నేను లేపుతాను. అక్కర్లేదు, నేనే లేపుతా. గుడ్ నైట్. క్షణమా పరుగెందుకే నీకు తనతో సమయం గడపనీవెలా కరిగే నిశిలో కలతెందుకే కనులకు తీరేదేనా మనసు యాతన. ఏమైంది? నా కోసం పాట పాడతావా?
ఇప్పుడా? రేపటి నుంచి పాడమని అడగడానికి నేను ఉండను కదా. నీవే అయినా ముందున్నది కదిలేనా పాదమన్నది కాదంటూ వారించిన వదిలేసి పోనన్నది. సూపర్. ఇంకొక్క సాంగ్. నేను వెళ్తున్నా. నిన్ను దాటిపోదు పాదమే ఏం చేయనే నేనిలా మది దాటి రావు మాటలే ఏం చెప్పనే నీకిలా. మజిలీగా మారేనా సమయాలే రావే మనతో ఏనాడు మన ఒంటరి కాదా ఎప్పుడైనా ప్రేమించేదైనా ప్రేమించరాదే సంకెళ్ళే కాదా నా జతారా పెదాలే పలకని పదములని తీరాలే తెలియని దూరాలని ఎలా నీ తెలుపను నా మనసుని నీతో చెప్పేదేనా చేట శ్రావ్య మన జీవితంలో కొన్ని పరిచయాలు బాగుంటాయి సిద్ధు, కొన్ని గుర్తుంటాయి, ఇంకొన్ని మర్చిపోవడానికి చాలా కష్టంగా ఉంటాయి. నీతో ఈ 4 days బాగున్నాయి సిద్ధు, మర్చిపోవడానికి కష్టంగా, గుర్తు చేసుకోవడానికి భయంగా. నీతో ఉండటం ఇష్టం లేదని చెప్పి నీకోసం ఎదురు చూస్తూ కల్పెట్ట జంక్షన్ దగ్గర ఉండిపోయా. నాకే నవ్వొచ్చింది. అప్పుడు డెస్టినీ అంటే ఇదేనేమో అనిపించింది.
నువ్వు కాఫీ కోసం అడిగినప్పుడు నాకు తెలుసు అది డిన్నర్ వరకు వెళ్తుందని. ఎందుకో నాకు నచ్చింది, వద్దని చెప్పలేకపోయాను. అప్పటికీ ఆ ఎమోషన్ క్యారీ చేయలేకపోయా సిద్ధు. ఆ రోజు నైట్ ఎందుకు చెప్పాను, చెప్పేశాను. చెప్తున్నప్పుడు కూడా వద్దనిపించింది, కానీ నా కోసం ఒక మనిషి ఉన్నారనిపించింది. ఆగలేకపోయా. నేను చెప్తుంటే నా మాటలు విని రియాక్ట్ అవుతుంటే ఐ ఫెల్ట్ లైక్ హెవెన్. ఇది ఎక్స్ప్రెస్ చేస్తే చాలా చైల్డిష్గా ఉంటుంది, కానీ ఎవరు నాతో కూర్చొని నేను చెప్పింది ఇలా వినలేదు. థ్యాంక్ యూ ఫర్ దట్ నైట్ సిద్ధు. కానీ అంతలోనే ఎందుకు చెప్పానా అనిపించింది, భయం వేసింది, ఉండలేకపోయాను. నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్న దట్ ఐఎమ్ లీవింగ్ అని, కానీ చెప్పలేకపోయాను. వెన్ యూ కేమ్ ఆల్ ద వే సర్చింగ్ ఫర్ మీ, దట్ వాజ్ లైక్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. బయటికి చూపించలేకపోయా, చూపించడం రాదు సిద్ధు. నాతో ట్రావెల్ చేయని నేనే అడుగుదాం అనుకున్నా, కానీ నువ్వే అడిగావు. దట్ మూమెంట్ మేడ్ మై లైఫ్ ఇంట్రెస్టింగ్. మనల్ని కలిపింది డెస్టినీ అని నేను నమ్మినట్టు నువ్వు కూడా నమ్ముతున్నావు అని రెస్టారెంట్లో నువ్వు చెప్పినప్పుడు అర్థమైంది. నువ్వు అడిగిన దానికి కాదనలేకపోయాను, కండిషన్స్ పెట్టాను. నాకు తెలుసు అవి బ్రేక్ అవుతాయని, కానీ బ్రేక్ చేస్తున్న ప్రతిసారి ఏదో ప్లెజెంట్ స్ట్రేంజ్ ఫీలింగ్. నీకు దగ్గర అవుతున్నానేమో. నువ్వు నీ స్టోరీ చెప్పినప్పుడు ఐ సెడ్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు సే. నీకు అర్థమైందో లేదో నాకైతే తెలీదు, అంతకుమించి నాకు చెప్పడం రాలేదు సిద్ధు. నీతో ఇంకో రోజు ఉండాలని ఉండింది సిద్ధు, కానీ వద్దు, నాకు ఇదంతా వద్దు. భయం వేస్తుంది. నా లైఫ్లో ఎవరు లేరు, ఎవరు రారేమో, వచ్చినా ఉంటారా అనే ఒక్క క్వశ్చన్ నన్ను భయపడేలా చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సిద్ధు. నా కోసం చూడొద్దు. నేను లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోవడానికి సరిపోయే మెమరీస్ చేసుకున్నా, ఇవి సరిపోతాయి. నువ్వు వద్దు. బాయ్, స్టే హ్యాపీ. అనన్య, కాల్ చేసావు సిద్ధు? మనం విడిపోయామా ఇంకా కలిసే ఉన్నామా? ఏమో, ఏమైంది? మనం బ్రేకప్ చెప్పుకోలేదు, కానీ కలిసిలేము. అవును. వాట్ ఇఫ్ ఐ ప్రపోజ్ అండ్ కమ్ బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్ అగైన్? తాగి మాట్లాడుతున్నావా? తాగాను, కానీ దిగిపోయింది. చెప్పు. కాల్ కట్ చేయక అనన్య, ప్లీజ్ చెప్పు. నాకు తెలీదు. నీకు తెలుసు, యు నో. నో. ప్లీజ్ అనన్య, ఆర్ యూ రెడీ ఫర్ దిస్? ఐ డోంట్ థింక్ ఐ కెన్ లివ్ విత్ యూ. నీకు ఇది ముందే అర్థమైంది కదా? ప్లీజ్ సిద్ధు, కెన్ వి డిస్కస్ దిస్ లేటర్? అనన్య ప్లీజ్, నీకు నా సిచ్యువేషన్ అర్థం కావట్లే. సరే, అదంతా వదిలేసాయి. సే దిస్, నువ్వు మూవ్ అయ్యావా? ఎప్పుడు మూవ్ అయ్యాను? హౌ మెనీ గుడ్ మెమరీస్ డూ వీ హ్యావ్? నాట్ మెనీ. డూ యూ థింక్ వీ వర్ ఇన్ లవ్? ఎస్. అనన్య, మళ్ళీ అడుగుతున్నాను, డూ యూ థింక్ వీ వర్ ఇన్ లవ్? మైట్ బి. అనన్య, నేను మళ్ళీ అడుగుతున్నాను, డూ యూ రియలీ థింక్ వీ వర్ ఇన్ లవ్? కాదేమో సిద్ధు. ఐఎమ్ ఇన్ లవ్. నాకు కూడా అనిపించాలి కదా. నీ గురించి కాదు. ఎలానే చూడను నీ మనసుని చెప్పే ఎలా, నీ మౌనం చాటున ప్రేముందని ఊహించానే నీ రోజుని. ఏమంటూ తెలుపను ఈ మార్పుని, శరీరాన నీక
కన్నీళ్ళే చిందని నీ కన్నులే పై కంటూ చూపవు ఏ బాధని ఎలానే చూడను నీ మనసుని చెప్పేయనా నీ మౌనం చాటున ప్రేముందని ఊహించానే నీ రోజుని ఏమంటూ తెలుపను ఈ మార్పుని చెలీరానా నీకై నీ మౌనం చాటున ప్రేముందని ఊహించానే నీ రోజుని ఏమంటూ